జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరేం చేయట్లేదు. ఈసారి మాత్రం నా ఓటు నోటాకి వేసేస్తానబ్బా అనే ఆలోచన ఏమైనా ఉంటే ఇలా ప్రశాంతం మర్చికొచ్చి పక్కన పెట్టండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య ఒక ట్రెండ్ ఎక్కువైంది అనమాట. జగన్ సరిగ్గా చేయట్లేదు, చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు, నోటాకి వేసేద్దాం ఓటు, పవన్ కళ్యాణ్ చూస్తే కులాల గురించి మతాల గురించి మాట్లాడుతున్నాడు అని. మీకు ఈ విషయం మీద కొంచెం క్లారిటీ ఇవ్వాలంటే, మీకు జనసేన ఆవిర్భావం దిశగా మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనసేన పార్టీ అనేది వైఎస్ఆర్ పార్టీ లాగా వాళ్ళ నాన్న పేరు మీద, వాళ్ళ అన్న పేరు మీద, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, లేకపోతే తన పేరు మీదే ఒక అబ్రివేషన్ లాగా చాలా మంది పెట్టుకుంటూ అంటారు. ఇప్పుడు నేను కూడా కేఎస్ఎస్ అని పెట్టుకోవచ్చు. ఏమంటే కేఎస్ఎస్ లో కేక్ ఒకటి చెప్పచ్చు, ఎస్ ఒకటి చెప్పచ్చు, ఇంకో ఎస్ ఒకటి చెప్పచ్చు. ఒక ఎస్కి సేవ అని, ఎక్స్కి సంరక్షణ అని, ఇంకో కే కరుణ అనేసి కరుణ సేవ సంరక్షణ అని ఏదైనా పెట్టుకోవచ్చు పార్టీ పక్కన. అట్లాగే వైఎస్ఆర్ అనేదానికి యువజన శ్రామిక రాయితు అని పెట్టుకున్నాడు. కానీ మన 2022లో జరిగిన ప్లీనరీలో దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డిగా మార్చేశాడు. అది ఏదో ఉంటుంది, ఎదుగుని సంథింగ్ రాజశేఖర రెడ్డి సంథింగ్ అని. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ సింప్లీ. దాని అంతకుముందు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని ఉన్న పేరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ గా పేరు మార్చారు. దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ నేను చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్ ఇచ్చా, డీటెయిల్ వీడియోస్ చూడండి. ఇకపోతే జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ పేరు, లేకపోతే వాళ్ళ అన్న పేరు, వాళ్ళ నాన్న పేరు, ఇంకెవరి పేరులో కాదు. ఆ పేరు ఎలా వచ్చిందని మీకు అనుమానం ఉంటే ఒకసారి ఈ పుస్తకం చూడండి. మన ఆధునిక కావ్య శాస్త్రం రాసినటువంటి కవి శేషేంద్ర గారు ఈ ఆధునిక కావ్యశాస్త్రం ఏంటంటారంటే కవిసేన మేనిఫెస్టో. ఈ కవిసేన మేనిఫెస్టో అనే బుక్ కు సంబంధించి ఉన్న పేరులోని కవిసేన నుంచి ఆయన ప్రేరణ పొంది జనసేన అని పేరు పెట్టడం జరిగింది. మామూలుగా మేనిఫెస్టోలు పొలిటికల్ పార్టీలకు ఉంటాయి కదా, వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారం వస్తే ఏమేమి చేయగలుగుతారు, ఏమేమి చేయరు అని చెప్పడం కోసం మేనిఫెస్టోని ఉపయోగిస్తుంటారు. మీకు అనుమానం రావచ్చు. ఆ మేనిఫెస్టోని అమలు చేస్తారు, అమలు చేయరు అనేది తర్వాత విషయం. ప్రతి సంవత్సరం జనవరి 1st మెగా డేసీ ఇస్తా, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా, సిపిఎస్ అన్న వచ్చిన 2 రోజులకి రద్దు చేసేస్తా, ఇట్లా చాలా చెప్పుండొచ్చు, ఏమి చేయకపోయిండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఒక కవితకి ఎందుకు మేనిఫెస్టో ఉందని మీకు అనుమానం రావచ్చు. కవితకు కూడా ఏ హద్దులు లేవు, కవితని ఎలాగైనా రాయొచ్చు, ఎక్కడి నుంచైనా కవిత మొదలవచ్చు, కవిత్వానికి పాండిత్యం అక్కర్లేదు అని మొట్టమొదటి చెప్పినటువంటి ఈ కవిసేన ఎవరైతే ఉన్నారో మన శేషేంద్ర గారు, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఈయన రచించిన ఈ కవిసేన మేనిఫెస్టో పుస్తకంలోని కవిసేన అనే పదాన్ని ఆదర్శంగా తీసుకొని జనసేన అనే పదం సృష్టించడం జరిగింది. ఇదే మా నాన్న పేరు పెట్టల పార్టీకి. అలాగే పార్టీ ఏర్పడడానికి అటుపక్క చూస్తే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కోసం తనని జైల్లో పెట్టడం, తనకి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం, వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే 108 మంది ఎమ్మెల్యేల సంతకాల సేకరణ చేసినప్పటికీ కూడా సడన్ గా కాంగ్రెస్ సెంట్రల్ లో ఉన్న ప్రభుత్వం ఇక్కడ రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చేయడం, అతను ఇబ్బంది పడ్డాడని చెప్పేసి రోసయ్య గారి సాక్షాత్తు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు కాబట్టి యూట్యూబ్ సెర్చ్ చేసుకోండి, ఆయన మాటలే ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు సంతకాల సేకరణ చేశారు అని. ఇంకా ఎన్నో పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్లే రాసాయి. సరే, దాంట్లోని అభిమానించే వాళ్ళు నమ్మరు, అభిమానించిన వాళ్ళు నమ్ముతారు, సంగతులు ఎలా ఉన్నా కానీ ఈ జనసేన అనే పార్టీ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా ముఖ్యమంత్రి పదవి దాహం కోసం ఏర్పడలేదు. ఈ పార్టీ ఒక 7 ముఖ్యమైన సిద్ధాంతాల వల్ల ఒక సైద్ధాంతిక బలంతో ఏర్పడింది. ఆ 7 సిద్ధాంతాలలో ఒకటైన సిద్ధాంతం కులాలను ఏకం చేసే ఆలోచన విధానం. ఈ సిద్ధాంతం మీరు తెలుగుదేశం పార్టీలో గానీ, మీరు అనుకుంటున్నట్టు వైఎస్ఆర్ పార్టీలో గానీ ఎక్కడా ఉండవు. అక్కడ బీజేపీలో ఉండవు, కాంగ్రెస్ లో కూడా ఉండవు. కులాలని ఏకం చేసే ఆలోచన విధానం నేను ఎందుకు పెట్టారంటే, కుల నిర్మూలన కూడా పెట్టచ్చు. కానీ ప్రస్తుతం మనం కుల జాడ్యంలోకి, కుల పిచ్చిలోకి, కుల గజ్జిలోకి చాలా అంటే చాలా లోతుకి వెళ్ళిపోయినాం. ఆఖరికి మనం చిన్న పంచర్ వేసుకోవాలన్నా సరే ఏరియాలో మన కుల కూడా పంచర్ షాప్ ఏమైనా ఉందా ఎతికేంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. మన వాట్సాప్ గ్రూపుల్లో నేను ఇట్లా మనతో పలానా చోట ఇక్కడ మన కుల కూడా ఎవరైనా ఉన్నాడా, ఈ సందులో పోవాలనుకుంటున్నాడు, ఈ సందులో మన కుల కూడా ఏమైనా పూలు అమ్ముతాడు, పూలు కొనుక్కొని పోతా. ప్రతి ఒక్క చిన్న దానికి కూడా మన కులపోళ్ళు, మనము, మన కులము అనేంత పిచ్చ పీక్స్ లో మనం బతుకుతున్నాం. సో ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ కుల జాడ్యాన్ని, మత జాడ్యాన్ని సమూలంగా తీసివేయలేం. కానీ కనీసం ఉన్న కులాలుగా రకరకాల కులాలుగా విడిపోయిన మనం ఒక్కటిగా ఉండడం కోసమన్నా ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో భాగమే కులాలను కలిపే ఆలోచన విధానం.
ఇది వరకు లోక్సభ జయప్రకాష్ నారాయణ గారు కుల నిర్మూలన అన్నదాన్ని ఒక విధంగా ఆయన సిద్ధాంతంగా తీసుకుని లోక్సత్తా పార్టీని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆయన్ని అడుగడుగున ప్రతి ఒక్కరు అవమానిస్తూనే వచ్చారు. ప్రత్యేక తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణలో ఆయన వ్యతిరేకించారు, ఆంధ్రప్రదేశ్లో ఆయన వ్యతిరేకించారు. 2 చోట్ల ఆయన మీద భౌతిక దాడులు జరిగాయి. ఆ వీడియోలు కూడా మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. మంచి కోసం నిలబడిన వాడి వెనకాల మంది లేకపోయేసరికి ఆయన మీద భౌతిక దాడికి కూడా సిద్ధపడ్డారు ప్రస్తుతం నాయకులు. మేము ఈ నాయకులే. ఎందుకంటే మంచి చేసేవాడు వచ్చి మాట్లాడితే రాజకీయాలు చెల్లవు కదా, అందుకోసం. సో అది కాకుండా పైగా పార్టీలోనే లోక్సత్తా పార్టీలో అధికార దాహం కోసం అంతర్గత కుమ్లాటలు చూసి ఆయన ఇవన్నీ చూసి ప్రస్తుత తరుణంలో డబ్బు, కులం, మతం ఇవి లేకుండా రాజకీయాలు చేయలేం అని చెప్పి రాజకీయంగా సన్యాసం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఆలోచన, దాని విధానం ఏంటంటే ఓటు వేయించుకోవడం కోసం డబ్బులు ఇవ్వము, ఓటు కొనడం కోసం డబ్బులు ఇవ్వమని దాని అర్థం. అంతేగాని ఎలక్షన్ కమిషన్ చెప్పిన రూల్స్ ప్రకారం ఒక అభ్యర్థి 28 లక్షల వరకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఖర్చు పెట్టచ్చు. మీరు అది కూడా ఖర్చు పెట్టద్దండి, జస్ట్ నేను నిలబెడతాను, మీరు నా పార్టీ పేరు మీద పోటీ చేయండి అని చెప్పడం జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే. సో కనీసం చేయాల్సిన ఖర్చులు ఉంటాయి, ఎలక్షన్ ఖర్చులు, క్యాంపెయినింగ్ ఖర్చులు. వాడికి ఎలక్షన్ కమిషన్ 28 లక్షలుగా నిర్దేశించింది. మేబీ నెక్స్ట్ ఇయర్ 2024లోనో 23లోనో జరిగే ఎలక్షన్స్ కి దాన్ని పెంచచ్చు, 35 లక్షలు చేసి మారిన ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం. సో కనీసం కొంత స్థాయి ఉంటుంది వాళ్ళ క్యాంపెయినింగ్ కి, పాంప్లెట్స్ కి, పోస్టర్స్ కి, యాడ్స్ కి, ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ ప్రజలు రీచ్ అయ్యే ఒక విధానానికి కొంత డబ్బు ఉంటుంది. అది కాకుండా నాకు ఓటు వేయడం కోసం నీకు 500 ఇస్తాను, 2000 ఇస్తాను, సారా ప్యాకెట్ ఇస్తాను, బిర్యానీ ఇస్తాను, లేకపోతే చీరలు గాజులు పంచి పెడతాను, పసుపు కుంకాలు ఇస్తాను, బంగారాలు ఇస్తాను, వాచ్లు ఇస్తాను, మగవాళ్ళకి ప్యాంట్లు బిట్లు ఇస్తాను, ఆడవాళ్ళకి చీరలు ఇస్తాను, ఇలాంటివి కాదు. ఇవి చేయకుండా, ఓటుని కొనకుండా నీ ఓటుకి నీకు విలువనిచ్చి సరైన రాజకీయం చేయడం అనేది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే సిద్ధాంతం. అలాంటి సిద్ధాంతమే కులాలని ఏకం చేసే ఆలోచన విధానం. ఈ కులాలను ఏకం చేసే ఆలోచన విధానం మీద ఆయన పనిచేసేటప్పుడు ఖచ్చితంగా కులాల గురించి ఆయన మాట్లాడాల్సిందే. ఆయన కులాల గురించి మాట్లాడకుండా కులాన్ని ఎలా కలుపుతాడు? మీరు ఒక ఇండియాలో ఉండి ఇండియాకి సంబంధించి పనిచేయాలనుకున్నప్పుడు మీరు ఇండియా గురించే మాట్లాడాలి. మీరు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పనిచేయాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడాలి. అలాగే మీరు రాజకీయాల్లోకి వచ్చి కులాన్ని కలపాలి అనుకున్నప్పుడు మీరు కులాల గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన ప్రస్తావన వస్తుంది. చాలా మంది కులాల పేరు ఎత్తితేనే ఒక అఫెన్స్ గా ఫీల్ అవుతారు. అందులో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు చాలా రకాలుగా కులాలకు సంబంధించి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఒకరికి తక్కువే అమ్మా. ఇప్పుడు నీకు ఒకటి తక్కువ అయితే నువ్వు ఇంకొకటి తక్కువ. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడే నేను ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని విర్రవేగుతావు. నువ్వు పక్క రాష్ట్రంకి వెళ్ళినట్టు తెలుగు అంటే అంత కింద గీతాగా చూస్తారు. తమిళియన్స్ అయినా సరే, కర్ణాటకన్స్ అయినా సరే అలాగే చూస్తారు. నువ్వు ఇంకా పక్క దేశానికి వెళ్ళావంటే ఇండియన్ అంటే నేను తక్కువగా చూస్తారు. నువ్వు నీ ఊర్లో పెద్ద తోపై ఉండొచ్చు. ఇదంతా ఏంటంటే కర్మ అనమాట. సో నువ్వు ఒకరిని తక్కువగా చూస్తే లోకం, ఈ ప్రకృతి నిన్ను ఇంకొకటి తక్కువ చేసి చూపిస్తుంది. అది తెలుసుకున్న వాళ్ళు ఎవరు చేయరు, కానీ తెలియని వాళ్ళు చాలా మంది కుల వివక్షను చూపిస్తుంటారు. దాన్ని అనుభవించిన ప్రతి ఒక్కరు ఎవరంటే కులాల గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా వాళ్ళు సంకుచిస్తూ ఉంటారు. ఒక నాయకుడు పదే కులాల గురించి ప్రస్తావించేటప్పుడు ఈయనేంటో కులాల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అసలు కులం పేరే ఎత్తకుండా కులాన్ని బాగు చేయడం ఎలాగా? కులం పేరే ఎత్తకుండా కులాన్ని బాగు చేయలేం. దాంట్లో ఉన్న లోటుపాట్లని చూపిస్తూ ఇలా ఉండకండి, ఇలా ఉండండి అని చెప్పాల్సిన సందర్భాలు వచ్చిన ప్రతిసారి మనం కులం పేరు ఎత్తాల్సిందే. సో ఇక మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మాట్లాడతారు, కానీ కుల రాజకీయాలు చేయరు. కుల రాజకీయాలు చేయడం ఏంటంటే మీకు నేను ఇప్పుడు చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు 60-40 అనే ఒక ఈక్వేషన్ మన స్టేట్ లో నడుస్తుంది. ఈ ఈక్వేషన్ ప్రకారం ఈ పార్టీ నుంచి ఎవరన్నా ఒక నేత ఈ పార్టీలో ఉన్న నేతలను లేకపోతే అధినాయకులను తిట్టినప్పుడు ఈ పక్కన పార్టీ నుంచి ఈ వర్గానికి ఏనైతే తిట్టుంటారో అదే వర్గానికి చెందిన వ్యక్తితోనే వారి మీద అటాక్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, టీడీపీ పార్టీ నుంచి అనిత అనే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు. ఆవిడ జగన్ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని, ఆ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని అందరినీ క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు ఈమె కౌంటర్ ఇవ్వాలంటే, ఈమె తిట్టాలంటే ఈ పక్క నుంచి ఈవిడ సమాజ వర్గానికి చెందిన వాళ్ళని ఇక్కడ దింపుతారు. మీరు ఈ మధ్య చూస్తుంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక లేడీ పచ్చిగా బూతులు మాట్లాడడం, వినరాని ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం, మహిళ ఇలా మాట్లాడుతుంది ఏంటో మీరు షాక్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ అనిత అనే ఆవిడ ఒక ఎస్సీ మహిళ. ఆవిడ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆవిడ జగన్ గారు తిట్టారని చెప్పి ఆ పక్క నుంచి వైసీపీ పార్టీ వాళ్ళు రోజా అనే ఒక
ఎస్సీ సెల్ సంబంధించినట్టు ఒక మహిళని దింపారు. ఎందుకంటే ఒక ఎస్సీ లేడీ కదా, ఎస్సీ లేడీ తిట్టినప్పుడు ఇప్పటికొక ఎస్సీ లేడీనే దింపుతారు, బీసీ లేడీని ఓసీ లేడీని దింపరు. ఎందుకు దింపరు అంటే తిట్టింది ఒక ఎస్సీ లేడీ, ఈ పక్క ఒక బీసీ లేడీనో లేకపోతే ఓసీ లేడీనో ఈమె తిట్టిందంటే ఈ పక్క తెలుగుదేశం వాళ్ళు ఏం చూపిస్తారంటే చూడండి ఒక ఎస్సీ మహిళని అక్కడ తిట్టిస్తున్నారు అని చెప్పి ఎస్సీల దగ్గర సింపతి ప్లే చేసి వాళ్ళ దగ్గర క్యాష్ ఫీలింగ్స్ లేపి మీ క్యాష్ ని వేరే క్యాష్ వాళ్ళకి తిట్టిస్తున్నారని చెప్పి వాళ్ళ ఓట్లు వీళ్ళు ఎక్కడ పొందేస్తారో, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ ఓట్లు పోతాయో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్సీని ఎస్సీతోనే తిట్టిస్తారు. సేమ్ లైక్ వీళ్ళు ఈ పక్క ఒకటి తిట్టినప్పుడు ఈ పక్క నుంచి వాళ్ళనే తిట్టిస్తుంటారు. అంతెందుకండి ఎంతో మంది మంత్రులు వచ్చారు, నోటు తెలుసున్న వాళ్ళు తప్పించి ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు తిట్టారంటే కేవలం కాపు నాయకులు మాత్రమే తిడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మా కులం కూడా కాబట్టి మేమే తిడతాను ఓపెన్ గా చెప్తున్నారు, పేరు కానీ ఇంకెవరన్నా కానీ. ఎందుకంటే ఈ కులం వాడు ఈ కులం అని తిట్టినప్పుడు మాత్రమే ఆ కులం కింద మా కులం కొంత ప్రైడ్ ఉంటుంది అనమాట. నువ్వు ఈ కులంలో పుట్టాలని నువ్వు కోరుకుని పుట్టావు, నువ్వు వాడు పుడతావు అంతే. ఒక సందులో నలుగురిని వెనకాల తిప్పుకొని నువ్వు లీడర్ అయిపోతావు, నీ వెనకాల పవర్ వచ్చేస్తుంది అనమాట. ఏమన్నా 5 మంది వెనకాల వచ్చేస్తారని నీకు తెలుసు కాబట్టి నీకు పవర్ వచ్చేసింది. ఈ పవర్ ని తీసుకుంటే ఎక్కడ తాకట్టు పెట్టి ఎక్కడ డబ్బులు తెచ్చుకోవాలని చెప్పి నువ్వు ఒక కుల సంఘంలో పోయి చేస్తావు. ఆ కుల సంఘంలో నీకు మర్యాద పేరు దక్కకపోతే నువ్వే కొత్త కుల సంఘాన్ని పెట్టి కుర్రోళ్ళని వెనకాల తిప్పుకుంటా ఉంటావు. నీ అభివృద్ధి కోసం ఎలక్షన్ టైంలో గుప్తంగా వెళ్ళి తీసుకుని అమ్మేయడం కోసం, ప్యాకేజ్ తీసుకోవడం కోసం. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కులం గురించి కొట్టుకునే వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయో అని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారంటే కాపు నాయకులతోనే తిట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళ కులమని తిట్టుకున్నారు లేబా అని మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అది కావాలి పవన్ కళ్యాణ్ గారిని ఒక రెడ్డి నాయకుడు, ఒక నాయుడు నాయకుడు, కమ్మ నాయకుడు, చౌదరి నాయకుడు పవన్ కళ్యాణ్ తిడితే మా కాపుల్ని మీరు నాయుడు తిట్టారు, రెడ్డి తిట్టారు చెప్పి కాపులు ఎక్కడ ఓట్లు లేకుండా పోతారో అని ఏ కులం వాళ్ళని ఆ కులంతో తిట్టించారు. చూసారా, దీన్ని కుల రాజకీయాలు అంటారు. కుల రాజకీయాలు అంటే ఇంకా దేనంటారు తెలుసా? రాష్ట్రంలో 700 పైచిలుకు స్థానాల్ని కేవలం రెడ్లకు మాత్రమే ఇచ్చాడు చూసావా జగన్మోహన్ రెడ్డి, దాన్ని కుల రాజకీయాలు అంటారు. కుల రాజకీయాలు ఇంకా దేనంటారు తెలుసా? 2014 చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి రిజిస్ట్రార్లు, రెక్టార్లు, ప్రతి ఒక్క పదవులు, ప్రొఫెసర్లు, డిపార్ట్మెంట్ హెడ్లు, ఇంకా రాష్ట్రంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎలాగే ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు అలాగే అన్ని చౌదరులకి నాయుడుకి ఇచ్చాడు. దాన్ని కుల రాజకీయం అంటారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గాను ఉమ్మడి రాష్ట్రంలో 180 పైచిలుకు స్థానాన్ని బీసీలకు ఇచ్చారు, కాపులకు ఇవ్వలేదు. దాని కుల రాజకీయం అంటారా? కానీ పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, ప్రజారాజ్యం పార్టీ మీద ఇది కాపుల పార్టీ ముద్రేశారు. అది కాపుల పార్టీ అయితే అత్యధిక స్థానాలు కాపులకు కూడా ఇచ్చుకోవాలి. మీరు రెడ్డికి ఇచ్చినట్టు జగన్ గారు, నాయుడికి ఇచ్చినట్టు చంద్రబాబు గారు అత్యధిక స్థానాలకి బీసీలకు ఎందుకు ఇచ్చారు? వెనుకబడ్డ వర్గాల్ని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీ వర్గాల్ని, అధికారం చూడని వర్గాలకి అసలైన అధికారం చేతిలో తోలుబొమ్మలా కాదు. మనకి మొన్నటి వరకు నేను ఒక హోమ్ మినిస్టర్, ఆ హోమ్ మినిస్టర్ అసెంబ్లీలో ఎప్పుడు లేచినా సరే ఆమె ఏం చెప్పాలో పైన స్పీకర్ కూర్చుంటాడు పోడియంలో, తమ్మినేని సీతారాం ఆయన మాట్లాడేస్తాడు. ఈ హోమ్ మినిస్టర్ ఏం చెప్పాడు ఆయన అక్కడ డైరెక్షన్ చేస్తాడు, ఇలా చెప్పమ్మా అలా చెప్పమ్మా. ఇంక అంతలో మాత్రం హోమ్ మినిస్టర్ దేనికి, ఒక పదవి దేనికి? ఒక దిశ పోలీస్ స్టేషన్ పెడుతున్నాను, అక్కడెక్కడో తెలంగాణలో ప్రియాంక రెడ్డిని ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఈయన కులంలో సంబంధించిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని తట్టుకోలేక ఇక్కడ హుటాహుటిన దిశ చట్టం ప్రవేశపెట్టాడు జగన్. సర్లే అందరు అమ్మాయిలకి న్యాయం జరుగుతుంది అనుకుందాం. పెట్టిన వెంటనే ఈయన సమాజ వర్గం చెందిన ఒకడు శ్రీనివాస్ రెడ్డి అనేవాడు గుంటూరు జిల్లాలో ఒక ఎస్సీ మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు హోంగార్డు. వాడికి ఎక్కడ శిక్ష పడింది ఇంతవరకు? ఒక మహిళ, ఎస్సీ మహిళ హోమ్ మినిస్టర్ గా ఉంది. రాష్ట్రం ఎంతో అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి హక్కు సాక్షి టీవీలో, అసాక్షి పత్రికలో దీన్ని దేశం మొత్తం మోడల్ గా తీసుకుంటున్నారు, మోడీ కూడా మోడల్ గా తీసుకుంటున్నాడు అని చెప్పి పిక్చర్ రాసుకొని అంత ప్రతిష్టాత్మకంగా పెట్టింది. మీరు ఫస్ట్ కేసుని ఇంతవరకు క్లియర్ చేయలేకపోయారు. ఇంకా అంతలో మాత్రానికి తోలుబొమ్మలాగా మేము సామాజిక న్యాయం పాటించాం, ఎంతమంది ఎస్సీలకి మంత్రి పదవి ఇచ్చాం, బీసీలకి మంత్రి పదవి ఇచ్చాం. సామాజిక న్యాయం అంటే సారు మంత్రులకి కులాల వారీలుగా పదవులు ఇవ్వడం కాదు, ఆ వర్గంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వారి దగ్గర నుంచి మీరు ఏదైతే అభివృద్ధి అని చెప్పి చూపిస్తున్నారో ఆ ఫలాలు అందించడం. మీరు అభివృద్ధి ఎలాగో మీకు చేత కాదు, మీకు చేతనైంది ఏంటంటే ప్రతి సంవత్సరం పొడవునా మీరు గమనించండి, ప్రతి నెలకో ప్రతి 45 రోజులకో ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అమ్మఒడు, రైతు భరోసా, ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే మొత్తం నవరత్నాల ప్రోగ్రామ్ ని ఎవ్రీ 45 days అక్కడ స్ప్లిట్ చేసుకొని త్రూ అవుట్ ద ఇయర్ ఆయన అమలు చేస్తూనే ఉంటాడు, న్యూస్ లో ఉంటూనే ఉంటాడు. జనానికి ప్రతి 40 రోజులకు ఒకసారి గుర్తు చేస్తూనే ఉంటాడు, నేను మీకు ఈ పథకం ఇస్తున్నా, ఆటో వాళ్ళకి ఇది ఇస్తున్నా, వీళ్ళకి అది ఇస్తున్నా, వాళ్ళకి ఇది ఇస్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కటి గుర్తు చేయడం కోసం 5 ఏళ్ళు మీకు ఇలా గుర్తు చేసి
మీకు ఎన్ని ఇస్తున్నాను నాకు ఓట్లు వేయండి అని అడగడం కోసమే ఈ పథకాల కోసం సంవత్సరానికి 60,000 కోట్లు అప్పులు తెచ్చి మన నెత్తిన పెడుతున్నారు. ఇప్పటికే మన రాష్ట్ర అప్పులు 3.5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు, అక్కడి నుంచి ఇప్పుడు 6.5 లక్షల కోట్లు గెలిపింది. నేను కొత్తగా వచ్చి ఇంకో 3 లక్షల కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి మద్యపాన సంపూర్ణ నిషేధం చేస్తానని చెప్పి వచ్చి మద్యాన్ని అమ్ముకొని స్టిల్ ఇంకా పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వచ్చి 6 లక్షల రూపాయలు దివాలా తీసే దిశగా తీసుకెళ్తున్నాడు. సో ఇటువంటి వాళ్ళని మీరు ఎన్నుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఒక అవకాశం ఇవ్వరు? ఏమన్నా అంటే వీళ్ళు చూసినాం వాడిని చూసినాం అందరూ ఇంతే, జగన్ ఇంతే, చంద్రబాబు ఇంతే, నిజం నోటకేసేస్తారు నోటు అని అంటారే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్యాస్ట్ గురించి మాట్లాడతారంటారే. క్యాస్ట్ పాలిటిక్స్ అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పాను కదా, వాటిని క్యాస్ట్ పాలిటిక్స్ అంటారండి. కులాలను కలిపే ఆలోచన విధానం ఉన్న ఒక నాయకుడు చేసే ప్రతి మాట క్యాస్ట్ పాలిటిక్స్ అవదు. మీకు ఇంకా చక్కటి ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తా. మొన్న జరిగిన ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాహరణ చెప్తూ, ఒక ఎస్సీ యువకుడు నాకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఒకటే ఉంటుంది, కానీ ఆయన హ్యాండిక్యాప్డే, నాలాగే అదర్ క్యాస్ట్ కూడా హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వీళ్ళు ఈవెన్ ఎస్సీ కాకుండా డిస్క్రిమినేట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే మేమందరం హ్యాండిక్యాప్స్ కాబట్టి. ఈ హ్యాండిక్యాప్డ్ అనే వాళ్ళకి మాకు కులాలకి మతాలకి సంబంధం లేకుండా మా మీద వివక్ష చాలా తారాస్థాయిలో ఉంది, ఇది కులాలకి మతాలకి సంబంధం లేదు అని చెప్పాడు. ఆ మాట చాలా ఎంతో బాధగా ఇచ్చిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ మాట కానీ ఎస్సీలు వింటే వాళ్ళని తప్పుదో పట్టించని చాలా మంది కాసుకొని కూర్చొని ఉంటారు. ఇదేంటిది, ఎస్సీలని కుల వివక్ష కన్నా హ్యాండిక్యాప్ వివక్ష ఎక్కువ అంటాడు. మా పల్లెకి వచ్చి చూడండి, అదర్ కమ్యూనిటీస్ లో హ్యాండిక్యాప్ ఉన్నా సరే వాడికి కులం ఉంది కాబట్టి మాకన్నా ఎక్కువగానే రెస్పెక్ట్ ఇస్తారు, మాకు వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అని వాళ్ళు బాధపడి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు లేకుండా మాకు జగన్ గారు దగ్గర అవుతారు, మేము జగన్ గారికి సపోర్ట్ చేస్తాను అటుపక్కి వెళ్ళే అవకాశం ఉంది. అది తెలిసినా సరే నిజంగా మాట్లాడాలి కాబట్టి ధైర్యంగా మాట్లాడే నాయకుడికి కుల వివక్ష గాని, కుల పిచ్చి గాని, కులాల పేర్లు ఓట్లు అడుక్కునే అవకాశం గాని, ఆశ గాని, కులాలు పొగిడితే ఓట్లు వస్తాయనే ఆలోచన గాని ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయరు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే ధైర్యం ఏ రాజకీయ నాయకుడికి లేదు. నిజాయితీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేసే యొక్క ధైర్యం ఉంటుంది. కాబట్టి తన సంపాదన మొత్తాన్ని రాష్ట్ర ప్రజల కోసం పెడుతున్న పవన్ కళ్యాణ్ గారిని తన సినిమాల ద్వారా మాత్రం తనకు డబ్బులు వస్తాయి. ఇంక వేరే వ్యాపారాలు లేవు, హెరిటేజ్ ఫ్యాక్టరీలు లేవు, భారతీయ సిమెంట్లు లేవు, సాక్షి పత్రికలు లేవు, ఇంకా ఏవి లేవు. ఆయన కొట్టి సినిమాలే ఆయన ఆదాయ వనరు. ఆ సినిమాల ద్వారా వచ్చి అది సంవత్సరం ఒక సినిమా తీస్తాడు, దాంట్లో వచ్చే 50 కోట్లు సంవత్సరం మొత్తం మీద ఒక చిన్న పార్టీ మీటింగ్ కండక్ట్ చేయాలంటే కనీసం 10 లక్షలు అవుతుంది. అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరికి చూసుకోవాల్సిన విషయాల దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి, ఆర్గనైజింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కలుపుకుంటే తక్కువ 10 లక్షలు చిన్న మీటింగ్ కండక్ట్ చేసుకోవాలంటే. అటువంటిది ప్రతి నెలకి 2-3 మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు. జనవాణిని ఊరు తిరుగుతున్నాడు. విజయవాడలో 2 సార్లు కండక్ట్ చేశారు, భీమవరంలో ఒకసారి కండక్ట్ చేశారు, తిరుపతిలో మన రీసెంట్ కండక్ట్ చేశారు. ఇన్ని చోట్ల ఆయన కండక్ట్ చేస్తున్నాడు. పైగా పార్టీలో డిస్ట్రిక్ట్ సెక్రటరీల దగ్గర నుంచి, మండల అధ్యక్షుల దగ్గర నుంచి, మండల కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు లీగల్ సెల్లు, ఐటీ సెల్లు, డాక్టర్ సెల్లు, ఇలా రకరకాల సెల్స్ ఎన్నో మెంబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 700 పైచిలకు స్థానాల్లో ప్రతి ఒక్కరికి పార్టీ శాలరీస్ ఇస్తుంది, పార్టీ యొక్క అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? పార్టీ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆయనే ఇవ్వాలి. ఆయనకి సినిమాలు తప్ప ఇంకొక వ్యాపకం లేదు. ఇప్పటిదాకా సంపాదించిన డబ్బుల్ని, ఆస్తుల్ని మొత్తం ప్రజల కోసం నడపాలంటే ఒక పెద్ద వ్యవస్థ కావాలి, అదే పొలిటికల్ పార్టీ. దాన్ని ఆయన ఎంతో భారంగా నడుపుతున్నాడు. ఇప్పుడు ఆయన నడుపుకోలేని స్థితిలో పార్టీకి విరాళాలు అందించమని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాడు. సో జనసేన పార్టీ మీకు గాని నిజాయితీగా పనిచేస్తుంది, లంచాలు తీసుకోదు, కుల రాజకీయాలు చేయదు, మత రాజకీయాలు చేయదు, వీళ్ళ విధానాలు, వీళ్ళ సిద్ధాంతాల పరంగా వీళ్ళు నడుచుకుంటున్నారు. వీళ్ళకి ఏదైనా మాట అన్నారంటే ఆయనకి 3 పెళ్లిళ్ళు జరిగాయి అని చెప్పేసి మాట్లాడడం తప్పించి, వ్యక్తిగత విధంగా దూషించడం తప్పించి, ఆయన క్యారెక్టర్ గురించి కానీ, ఆయన ఇంటిగ్రిటీ గురించి కానీ, ఆయన నిజాయితీ గురించి కానీ మాట్లాడేంత తప్పులు వీళ్ళెవరూ చేయలేదు. వీళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మీకు నమ్మకం ఉంటే, మీ నమ్మకాన్ని జనసేన పార్టీకి విరాళం రూపంలో మీరు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కింద డిస్క్రిప్షన్ లో కానీ, అలాగే ఇక్కడ స్క్రోలింగ్ లో కానీ మీకు నెంబర్ ఇస్తాను. జనసేన పార్టీ యొక్క గూగుల్ పే నెంబరు, ఫోన్ పే నెంబర్ కింద డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి మీరు 5 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి ఎంతన్నా సరే మీకు తోచినంత, హిందువులందరూ దయచేసి హుండీలో డబ్బు లేకుండా జనసేన పార్టీకి విరాళాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. క్రైస్తవులందరూ దశమ భాగాలు అని చెప్పి చర్చిల్లోనూ, పాస్టర్లలోనూ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకుండా జనసేన పార్టీకి విరాళాలు ఇవ్వాల్సింది నేను కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులందరూ మీరు చేసే సహాయ కార్యక్రమాలు అయితే ఏమైతే ఉందో ఈసారి అవంతా ఒక పార్టీ తరఫున
ఆయనకు అండగా మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన ఒక పార్టీ డబ్బులు లేదనో నడుపుకోలేని స్థితిలో ఉందనో ఆగిపోయి వెళ్ళిపోవడం చాలా అంటే చాలా దురదృష్టకరం. సో ఆ పార్టీని నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మీకు తోచినంత విరాళాన్ని అందించండి. ఈ నెల చివరికో ఎప్పుడుకో ఒకప్పుడు మీరు చేసే సహాయాన్ని, మీరు కుడి చేతి చేసే సహాయాన్ని ఎడం చేతి తెలియనివ్వకండి. మీరేం స్టేటస్లు పెట్టక్కర్లేదు, మీరేం స్క్రీన్ షాట్లు పంపక్కర్లేదు. మీరు మనస్ఫూర్తిగా మీ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఈయన తోడ్పడతాడు అనే నమ్మకం మీకు కలిగిన రోజు ఖచ్చితంగా మీరు ఆయనకి మీ డొనేషన్ రూపంలో ఒక 5 రూపాయలను మీరేస్తే ఏమవుతుందంటే నన్ను ఇతను నమ్ముతున్నాడు అనే ఒక సంకేతం అక్కడికి వెళ్తుంది. అందుకోసం అని చెప్పి 5, 10 కూడా వేయండి. మీరు 5, 10 వేస్తాం తక్కువ వేస్తున్నాను ఫీల్ అవ్వకండి. లక్షలు వేలే వేయాల్సిన అవసరం లేదు. 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు వేసినా చాలు. సో ఎందుకంటే మీరు ఆ పార్టీని నమ్ముతున్నాడనే ఒక విధానం ఆయనకు తెలుస్తుంది. ప్రజల కోసం మరింతగా ఆయన ముందుకు రావడం కోసం నేను పడుతున్న కష్టం వృధాగా పోలేదు, ప్రజలు నన్ను నమ్ముతున్నారు నాకు తెలుసుకోవడానికి ఒక ఫీడ్బ్యాక్ లాగా అనుకోండి. ప్రతి ఒక్కరు జనసేన పార్టీకి విరాళాలను పంపించండి. అలాగే ఈసారి రాబోయే ఎలక్షన్స్ లో రాష్ట్రం కోసం ముందుకు వచ్చి, ఆ రోజు లీవ్ నాకు ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తాను, ఆ రోజు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, లేకపోతే ఫ్రెండ్స్ తో బర్త్డే పార్టీకి వెళ్తాను, లేకపోతే ఇంట్లో వేసేసుకొని కూర్చుంటాను, చల్లగా పడుకుంటాను, నాకు రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు, నోటాకు ఓటేస్తానని పిచ్చి చేష్టలు చేయకుండా రాష్ట్రం బాగు కోసం ఆయన ఎటు వెళ్తే ఆ మార్గంలో మీరు వెళ్ళి ఓటు వేయండి. ఆ ఓటు వేసిన దానికి విలువ లేదు అని మీరు తర్వాత నిర్ణయించుకుంటే నేను కూడా మీతోనే వస్తా. కలిసికట్టుగా మనం పోరాడదాం. ఏ పార్టీకి అయితే ఇప్పుడు సపోర్ట్ చేయమని చెప్తున్నానో అదే పార్టీకి అగైన్స్ట్ గా మనం పోరాడదాం. ఆ పార్టీ చెప్పిన పనులు చేయని రోజు అలాంటి నాయకుడు ఆయన కాదు, చెప్పింది చెప్పినట్టుగా చేసిన నాయకుడు అని చెప్పేసి ఆయన నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈసారి ఖచ్చితంగా 2024లో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చను అంటున్నాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కొలదోసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా అడుగులు వేసే క్రమంలో మీరందరూ కూడా ఆయన వెంట ఉండి ఖచ్చితంగా మీరు ఎలాగైతే గుడ్డిగా జగన్ నమ్మారో అలా గుడ్డిగా నమ్మకండి. ఆయన చేస్తున్నాడు, ఆయన చేసినవన్నీ చూడండి. ఈ ఛానల్లో చాలా వీడియోస్ పెట్టిన అది మీరు వినండి, విని తెలుసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ లో పోస్ట్ చేయండి, దాని నుంచి నాకు వీడియో చేస్తాను. ఇంకా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక్క సిద్ధాంతానికి సంబంధించే వీడియో, కులాన్ని ఏకం చేసే ఆలోచన విధానం, ఆయన కులాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన కూడా అందరికీ క్యాస్ట్ల గురించి మాట్లాడు, నేను నోటాకు ఓటేస్తానని చెప్పేసి కొందరు మిత్రులు నాతో మాట్లాడిన దాని గురించి నేను దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాగే మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి. ఆ డౌట్ ని నిక్షిప్తం చేసే విధంగా నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను. అంతవరకు మీరు జనసేన పార్టీతో పయనించండి, జనసేన పార్టీకి మీ మద్దతు తెలపండి. జనగణమన.